వాక్యం వినాలి కాబట్టి కాసేపు అందరం అలాగా ఆమె అంటాం. ఇన్ని చచ్చింది లేదు, మారింది లేదు, స్వీకరించింది లేదు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటాడు. ఏట్రా క్రిస్మస్ అసలు? వాక్యం గర్భంలోకి వస్తే ఆ వాక్యం ఎదిగి ఆ వాక్యం ప్రజలకు కనపడేలాగా మారితే అదే క్రిస్మస్. మరి చిన్నప్పటి నుంచి చిన్న వాక్యం, ఏ వాక్యం నీలో జనాలకు చూపించావు? మనం చూపించిన వాక్యం తీర్థమే వస్తలేదు నీకు ఇంకా బైబిల్ నుంచి. నువ్వు ఇప్పుడు జనాలకి ఎప్పుడు క్రిస్మస్ అని మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండేను, అంతేగా. ఆ వాక్యము గర్భంలోనికి వచ్చాను, ఆ వాక్యము లోకానికి కనపడాను. కనపడ్డ రోజు పేరు ఏంటి? మరి నీలో చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటున్నావుగా, ఛాన్స్ దొరుకుతుంది నువ్వు కూడా చెప్తావుగా. జనములు ఎప్పటి నుంచో వింటున్న వాక్యం ఒక్కటి నీలో చూడగలిగితే దాని పేరు క్రిస్మస్. రాసి పెట్టుకో ₹1,00,00,000. హ్యాపీ క్రిస్మస్ అంటాం కాదు, రాత్రులు వచ్చేసి